వీలర్ బండ్లు నడిపేటోళ్ళు నెత్తికి హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోవాలి, లేకుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలాన్లు రాస్తారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ బెజవాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపే నగర పౌరులకు కొత్త రకం పనిష్మెంట్లు ఇస్తున్నారట. ఇంతకు ఏందో అవి? హెల్మెట్ ని ధరించని వారికి సింగనగర్ ఫ్లైఓవర్ మీద అనుమతించబడరు. ప్రతి ఒక్కరూ సహకరించాలి. బండ్లు నడిపేటోళ్ళతోటి ఎట్లా పెట్టి హెల్మెట్ పెట్టుకోవాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కదా బెజవాడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇగో నో హెల్మెట్ నో పెట్రోల్ అని మున్పట్ల కండిషన్ పెట్టిన యాదుందా? ఇక ఇప్పుడు నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని కండిషన్ పెట్టి పట్నంలో ఉన్న ఫ్లైఓవర్ల మీదంగా పోకుండా మర్రిస్తున్నారు. ఈ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని కొత్త రూల్ ను లేటెస్ట్ గా అమలు చేస్తున్నారు. ఇక చూడుండ్రు వల్ల కూరగాయల గంపలకెళ్ళి పుచ్చొంకాయలను తీసి పక్కకు వారిస్తున్నట్టు హెల్మెట్ పెట్టుకోకుండా ఫ్లైఓవర్ ఎక్కి దూసుకపోదాం అనుకున్నోళ్లను ఎక్కనియకుండా పక్కకెళ్ళి పంపిస్తున్నారు. ఇక అటు కిందికి వెళ్ళి చలాన్లు కొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారో ఏమో మరి ఏం చేస్తారు? ఎంత చెప్పినా చెవిన పెడతలేరు ఈ బండ్లు నడిపే మహానుభావులు. హెల్మెట్ పెట్టుకోనందుకు 667 మంది యాక్సిడెంట్లై నెత్తులు వలిగి జీవిడిచిండ్రట. ఇంతగనం మంది చస్తుంటే మరి ట్రాఫిక్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏపీ హైకోర్టు వాళ్ళు గరమైరు కదా మొన్న. ఇక అద్వార సంధి హెల్మెట్ పెట్టుకోని వాళ్ళ మీద సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. మొదలు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిర్రు. ఇక మొన్నటి సంధి బండ్లాపి చలాన్లు కొట్టుడు, పెండింగ్లు ఉన్న చలాన్లు కట్టించుడు, కాగితాలు చక్కగా లేవని బండ్లను సీజ్ చేసుడు పెట్టిండ్రు. ఇక ఇప్పుడు నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ కండిషన్ పెట్టిండ్రు. ఇట్లనన్నా మారతారేమో చూడాలి. ఇక అటు నంద్యాల జిల్లా ఆత్మకూరు సిటీలో హెల్మెట్ల అవగాహన ర్యాలీ తీసిరు అక్కడి పోలీసు వాళ్ళంతా. డిఎస్పీ రామాంజీ నాయక్ సార్ కాడికెళ్లి 4 మండలాల సిఐలు ఎస్ఐలు అంతా నెత్తులకు హెల్మెట్లు పెట్టుకొని బండ్ల ర్యాలీ తీసిరు. ఇట్లా